దీంట్లో తెలిసో తెలియకో అందరూ కూడా పేద ప్రజలు మాత్రమే 4 ఇరువైపులా కట్టుకున్నారు సార్. ఇల్లు వాళ్ళు ఏదో ఈరోజు 56 డివిజన్లో దగ్గర పుస్తక కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా స్వాగతం, సుస్వాగతం. కొంచెం వెనక్కి జరగండి. ఓకే హరిబాబన్న కొంచెం ఈ అన్న మీరు ముగ్గురు జరగండి, వెనక్కి జరగండి సార్. మీరు మంచి ఇక్కడ చూడండి సార్. సార్ రెడీ రెడీ. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మాది సదాశివ కాలనీ. ఈ అభివృద్ధి పనులు అనేవి మన ప్రతి కాలనీలో కూడా ఇవి చేపించడం జరుగుతుంది. ఈ అభివృద్ధి పనులు చేయడానికి మనకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన డివిజన్ ప్రజలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా పెద్ద డివిజన్, నిరంతరం గ్రోత్ అయ్యే డివిజన్ కాబట్టి ఎన్ని ఫండ్స్ పెట్టినా సరిపోవు. ఇవి కాకుండా ఇంకా చాలా చేయాలి. ఇంకా ఎలక్షన్ ముందు ఇది ఏదైతే మన ఇప్పుడు మీరు వచ్చాడో అది 3 కోట్లతో కూడా నుంచి పెట్టామో క్యాన్సిల్ అయింది. అదొకటి. పర్ణకాల బ్రిడ్జ్ కూడా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన రోడ్లు చాలా ఉన్నాయి. దాదాపు సుమారు 20 కోట్లు ఇనాగ్రేట్ చేసి ఆగిపోయినాయి. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు ఖచ్చితంగా అవి తీసుకురావాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కాలంలో ఇంకా చాలా ఉన్నాయి చేసేది. సో ఈ కాలనీ వాసులకి కూడా ఈసారి ఏమీ ఇబ్బంది రాకుండా ఈ వర్షాకాలంలో మీకు కూడా ఇది సొల్యూషన్ ఈ కల్వర్ట్ వల్ల అయినాయి. దీంతో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అంటే పర్సూయన్స్తో ఇది కంప్లీట్ అయినాయి. సో ఈరోజు దీంతో పాటు ఇది స్మార్ట్ సిటీ కింద 3.5 crore ఈరోజు శంకుస్థాపన అవుతున్నాయి. సో ఆ వర్క్ కూడా ఇంజనీర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా పూర్తి చేయడానికి ట్రై చేయండి. పర్మల కాలనీ కానివ్వండి, జవహర్ కాలనీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ కాలనీ అన్నీ కూడా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. మీరు కానీ కాంట్రిబ్యూట్ ఒక 20% 30% చేస్తే మేడంతో మాట్లాడి తప్పనిసరిగా ఆ నిధులు సేకరించి ఆ కమిటీలు వేసుకొని మీరే డీడీలు ఇచ్చారు కాబట్టి త్వరలో అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఏమన్నా సమస్యలు చిన్న సమస్యలు ఉంటే డైలీ ఎమ్మెల్యే 10 o'clock నుండి 5 o'clock వరకు పనిచేస్తారు. సో ఆ ఫోన్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే తక్షణమే అధికారులను పంపించి ఆ సమస్యలు తీర్చే విధంగా పోతాం. సురేంద్రపురి కాలనీ కూడా సురేఖమ్మ గారు ప్రత్యేకంగా వారి నిధుల నుండి ఇచ్చారు, మనం స్టార్ట్ చేసుకున్నాం. వారికి ధన్యవాదాలు. ఆ కాలనీ రోడ్ అయిపోయింది, రోడ్లు కిందికి అయిపోయినాయి అన్నారు. తప్పనిసరిగా దానిపైన కూడా దృష్టి పెట్టించి మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్తాను. 55, 56 కలిపి 6.5 కోట్లతో పనులు ప్రారంభించాం. అందులో దాని దిశలోనే 2.20 crores కల్వర్ట్ పూర్తి అయిపోయింది మన జవహర్ నగర్ మెయిన్ బ్రిడ్జ్.